తెలంగాణ భవన్లో కాసేపట్లో బీఆర్ఎస్ బీసీ నేతల సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ బీసీ విభాగం అధ్యక్షుడు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభం కానుంది. రాష్ట్రంలో బీసీ కులగణన, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు సాధనతో పాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, తెలంగాణ భవన్లో కాసేపట్లో బీఆర్ఎస్ బీసీ నేతల సమావేశం జరగనుంది కదా, ముఖ్యంగా ఏ అంశాలు చర్చకు రానున్నాయి, డీటెయిల్స్ ఏంటి? ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధ్యక్షతన బీసీ ప్రజాప్రతినిధుల సమావేశం మరికాసేపట్లో తెలంగాణ భవన్లో ప్రారంభం కానుంది. దీనికి బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ సైతం హాజరు కానున్నారు. ఏదైతే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కులగణన పేరుతో బీసీలను మోసం చేస్తున్న అంశాలపైన ప్రధానంగా చర్చించనున్నారు. బీసీలకు జరుగుతున్న నష్టాన్ని కులగణన తప్పతడక జరిగిన ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది. అందులో భాగంగానే నిన్న సిఎస్ ను కలిసి విజ్ఞాపన పత్రం కూడా అందజేసింది. మాజీ స్పీకర్, మండలి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మసూద్ గారి నేతృత్వంలో నిన్న బీసీ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ బీసీలంతా కూడా నిన్న సిఎస్ కలిసి విజ్ఞాపన పత్రం ఇచ్చారు. ఏదైతే రానున్న శాసనసభ ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలలో 42% వాటా కల్పించాకి ఎన్నికలకు వెళ్ళాలి, ఇప్పటికే మీరు ఎన్నికలు వెళ్తున్నారని చెప్పేసి ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఖచ్చితమైన వాటా కల్పించిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కూడా నిన్న ప్రధానంగా డిమాండ్ చేశారు. మొన్నటికి మొన్న షమ్మీపూర్ రాజు, ఎమ్మెల్సీ షమ్మీపూర్ రాజు ఇంట్లో కూడా సమావేశమై పలు అంశాలపై చర్చించారు. వాళ్ళ మరొకసారి సమావేశమై భవిష్యత్ కార్యాచరణ, భవిష్యత్తులో ఏ విధంగా పోరాటం చేయాలి, బీసీలకు సంబంధించిన అంశాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ప్రభుత్వంపై ఏ విధంగా ఒత్తిడి తేవాలనే అంశంపై వాళ్ళు ప్రధానంగా చర్చించనున్నారు. ప్రధానంగా స్థానిక సంస్థలలో ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ అనుగుణంగా 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలనే ఒకే ఒక్క డిమాండ్ తో బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్లనుంది. అన్ని బీసీ సంఘాలను, బీసీ ప్రజాప్రతినిధులను, మేధావులందరినీ కూడా కలుపుకొని ఒక వేదికగా ఏర్పడి ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే నిర్ణయించింది. ఈ నేపథ్యంలోని వాళ్ళ కీలక అంశాలపై చర్చిస్తున్నారు. ఇంతకుముందుకే బీఆర్ఎస్ పార్టీ బీసీలకు సంబంధించిన అంశాలపై అధ్యయనానికి తమిళనాడు రాష్ట్రానికి వెళ్ళింది. తమిళనాడు రాష్ట్రంలో అధ్యయనం చేసింది, అక్కడ ఒక రిపోర్ట్ తయారు చేసింది. స్థానిక సంస్థలలో బీసీలకు కల్పించాల్సిన వాటాపైన ఇవాళ ఆ రిపోర్టుతో పాటు ఇవాళ ఏదైతే వీళ్ళు ఇచ్చిన కులగణన, అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కులగణన తప్పదడుగుగా ఉంది. బీసీల సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేసింది. చాలా కులాలకు ఇప్పటి వరకు కూడా ప్రాధాన్యం కల్పించకపోగా జనాభా తగ్గినట్టు చూపించడంతో ఆయా కుల సంఘాల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ సైతం వారికి అండగా ఉండాలి. ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ డిక్లరేషన్ రాహుల్ గాంధీ కావచ్చు, వారి అగ్రనాయకత్వం అంతా ఇచ్చిన డిక్లరేషన్ అనుగుణంగానే రిజర్వేషన్ కల్పించే వరకు కూడా పోరుబాట పట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. మరి కాసేపట్లో తెలంగాణ భవన్లో సమావేశమై పలు అంశాలపై చర్చించిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణపై కూడా మీడియా సమావేశంలో వెల్లడించున్నారు. ఖచ్చితంగా బీసీలకు 42% వాటా కల్పించే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ పునరుద్ఘాటించారు. ఈ నేపథ్యంలో సమావేశంలో పలు కీలక అంశాలపైన ఇటు మేధావులు, బీసీ వర్గాల సంబంధించిన అందరి నాయకులతో చర్చించి సమావేశం చర్చించనున్నారు. రైట్ లివిల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.